నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వృద్ధులకు అవ్వాతాతలకు ఇంటి వద్దకే అందుతున్న పెన్షన్లు రాకుండా అడ్డుకున్న నీచుడు చంద్రబాబునన్న ముఖ్యమంత్రి. వాలంటీర్ వ్యవస్థలను అడ్డుకోవడమే కాకుండా తప్పుడు మాటలు మాట్లాడడం దౌర్భాగ్యమని స్పష్టం చేసిన జగన్. రోడ్ల మీదకు వచ్చి పోరాటం తనకేమీ సరదా కాదని, ప్రజల కోసం రాజకీయాలకు వచ్చానని స్పష్టం చేసిన జనసేనాని. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం వారాహి విజయయాత్రలో పాల్గొన్న పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పలు ప్రాంతాల్లో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం వేడుకలు. పెందుర్తి మండలం సింహపురి కాలనీ నందు 8వ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన కామ్రేడ్లు. అనకాపల్లి మండలం మాకవరం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల చేపట్టిన ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన. మండల పరిషత్ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్తో కలిసి ఇంటింటా తిరిగి ఫ్యాన్కు ఓటు వేయాలని కోరిన భరత్ కుమార్. మోసాల చంద్రబాబు మరో కొత్త మేనిఫెస్టో తీసుకుని ప్రజలకు మళ్లీ మోసం చేసేందుకు బయలుదేరారని సీఎం జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా బొబ్బిల్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న జగన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి విడుదల చేసిన మేనిఫెస్టోపై విమర్శించారు. 2014లో ఇదే పార్టీల పొత్తులతో ప్రకటించిన మేనిఫెస్టోలో కనీసం 10% అమలు చేశారా? మీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు? అప్పట్లో ఓట్ల కోసం ఆయనే స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి మేనిఫెస్టో పంపించారు. అందులో రైతన్నకు రుణమాఫీ అని, గెలవగానే మోసం చేసి చివరకు నట్టేట ముంచారు. డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలు మాఫీ అని చెప్పి అక్కా చెల్లెమ్మలను మోసం చేసిన మాట నిజమా కాదా చంద్రబాబు అని సీఎం జగన్ ప్రశ్నించారు. మీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా చంద్రబాబును. ఇదే చంద్రబాబును అడుగుతూ ఇది మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నా. ఇదేమిటో మీ అందరికీ గుర్తుందా? ఇది మీ అందరికీ గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో, ఇదే చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు. ఇందులో చెప్పినవి నేను ఒక్కసారి చదువుతాను. ఇందులో చెప్పినటివి ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు. ఆయన సంతకం పెట్టి మరీ పంపించాడు. ముగ్గురి ఫోటోలతో పంపించాడు. ఇందులో ఈయన చెప్పిన ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన హామీలు అని అంటూ ఈయన చెప్పిన హామీలు ఏమిటి అంటే రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానంటున్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతుల పైకి ఎత్తాలి. ఇలా ముఖ్యమైన హామీలలో ఈ పెద్ద మనిషి చెబుతూ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, వేల మంది ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఒక్క రూపాయి అయినా పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు రూపాయి అయినా మాఫీ అయిందా అని అడుగుతా ఉన్నాను. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టాడు ఈ పెద్ద మనిషి. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ రోడ్ల మీదకు వచ్చి పోరాడడం తనకేమీ సరదా కాదని, తాను ప్రజల కోసం రాజకీయాలకు వచ్చానని స్పష్టం చేశారు. తాను కూడా అందరిలాగే తగ్గేదేలే, నాకు తెక్కుంది, దానికో లెక్కుంది అని చేతులూపి వెళ్లిపోగలనని, సినిమాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోగలనని అన్నారు. శ్రీని చదివింది దేనికి? దేవరకొండ బాలగంగాధర్ తిలక్ను చదివింది దేనికి? రాజకీయాల్లోకి వచ్చింది సగటు మనిషిలా ఉండిపోవాలని కాదు,
జనసేన పార్టీ పెట్టింది సగటు మనిషిలా ఉండిపోవాలని కాదు, సగటు మనిషి కోసం ప్రాణాలకు తెగించి ఒక నయవంచకుడితో, ఒక గూండాతో, ఒక దోపిడీదారుడితో మీ తరఫున మీ గళమై మీ గుండె చప్పుడై పోరాడుతున్నాను అంటూ ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. జరగనున్న ఎన్నికల్లో కూటమి బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, యలమంచిలి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ను గెలిపించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సరే, సంతోషం. యువత పట్టుకొని తగ్గేదేలా అంటే చెప్పా. నా ముందు చెప్పడం కాదు తగ్గేదేలా అని. ఎన్నికల సమయంలో వైసీపీకి చెప్పండి, మేము తగ్గేదే లేదు, కిందకు దించుతామని చెప్పండి. అప్పుడు గడ్డం మీద ఇలా పెట్టి తగ్గేదేలా అప్పుడు చెప్పండి. మీరు ఒక్క చిన్న ట్రాఫిక్ వైలేషన్ చేస్తే మీ మీద కేసులు పడతాయి. ఒక చిన్నపాటి ఒక అధికారి మీద ఏదన్నా ట్రాఫిక్కి మనకి 1 వేలు వెళ్తే మీ మీద కేసులు పెడతారు. మీ హక్కుల కోసం అడిగితే కేసులు పెడతారు. ఫీజు రీయింబర్స్మెంట్ అని ఒక విద్యార్థి అడిగితే ఎమ్మెల్యే కొడతాడు. ఫీజు రీయింబర్స్మెంట్ చదువుకోవడానికి మా కట్టిన ఫీజుని మాకు తిరిగి ఇవ్వడం నా హక్కు. అది ఇమ్మని అడిగితే ఎమ్మెల్యే కొడతాడు. గడప గడపకి కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కన్నబాబు రాజు గారిని ఒక యువకుడు ప్రశ్నించాడు, నాకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు అంటే అతను కొట్టాడు. లేఅవుట్ వేస్తే ఎవరు లేఅవుట్ వేసుకోవాలన్నా భూములు మనకి బిల్డింగ్ కట్టాలన్నా వైసీపీ వాళ్ళకి లంచాలు ఇవ్వాలి. కన్నబాబు రాజు గారికి అందరూ చెప్తా ఉన్నారు, నాకు నియోజకవర్గ ప్రజలంతా చెప్తున్నారు, ఈయన కన్నబాబు రాజు గారు కాదు కన్నాల బాబు గారు అని చెప్తా ఉన్నారు. ఆయన లేఅవుట్లు వేస్తారంట. ఆయన లేఅవుట్లు వేసుకుంటే చుట్టుపక్కల భూములు కూడా కబ్జా చేపెడతారు. ప్రభుత్వం నిషేధితలో ఉన్న 22A ఉన్న భూములు కూడా ఆక్రమించుకొని తన పేరు మీద మార్చుకుంటారని. మనకి సింహాచలం భూముల్లో పంచగ్రామాల్లో ఈరోజు దేవస్థానం భూముల్లో 5 గ్రామాలు ఉన్నాయని చెప్పి ఈ రోజుకి నలుగుతా ఉన్నారు. అలాంటిది స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు రాజు గారు సింహాచలం ఆలయ భూమిని ఆక్రమించుకొని ఒక భారీ భవనం నిర్మించుకుంటే దిక్కు లేదు, అడిగేవాళ్ళు ఎవరు లేరు. యువత గుర్తుపెట్టుకోండి, నేను హామీలు ఇవన్నీ ఇస్తా. అన్నిటికంటే కూడా అంబేద్కర్ గారు చెప్పింది మీకు గుర్తు చేస్తున్నాను. మేడే రోజున ఎంత బలమైన నాయకులున్నా కానీ, ఎన్ని చట్టాలున్నా కానీ, ఎంత గొప్ప రాజ్యాంగం ఉన్నా కానీ, పాలించేవాడు సరిగ్గా లేకపోతే వాడి బుద్ధి మన కన్నబాబు రాజు గారిలా ఉంటే ఎన్ని గొప్ప రాజ్యాంగం ఉన్నా మనకి న్యాయం జరగదు. నేనేం చేయగలుగుతున్నా? సుందరపు విజయ్ కుమార్ గారిని కూడా మన గాజు గ్లాస్ గుర్తు మీద జనసేన అభ్యర్థిగా నేను నియమిస్తున్నాను. ఇక్కడ ఆయన పోటీ చేస్తా ఉన్నారు. ఆయన తరపున నేను మీకు మాటిస్తున్నా, నేను బాధ్యతగా ఉంటాను. ఆయన్ని బాధ్యతగా ఉంచే బాధ్యత నాది. సీఎం రమేష్ గారు ఉన్నారు. ఆయన మన అనకాపల్లి ఎంపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఆయన రేపు పొద్దున పార్లమెంట్లో మన గళ వినిపించాలి అంటే ఆయనకి నేను చెప్తున్నాను, ఆయన మాట్లాడేలా బాధ్యత నాది, నేను చేస్తా. మీరేం చేస్తారు మరి? ఒక్క ఛాన్స్ అని చెప్పి వైసీపీ వాళ్ళకి అడిగితే మీరు ఇచ్చేశారు. నేను చాలా సభల్లో చెప్తా ఉన్నా, చాలా సభల్లో ఇక్కడున్న వాళ్ళందరూ ఎంత వయసు ఉంటుంది? ఒక 22-23 ఏళ్ళు, 25 మ్యాక్సిమం. 2019లో మీ వయసు ఎంత ఉండుంటాయి? నీ వయసు 20 ఏళ్ళు. ఇప్పుడు ఎంత వచ్చింది మీకు? 25, 23, 24 ఏళ్ళు చేస్తుంటాయి. ఇంకొక 2029కి మీ అందరికీ 30 ఏళ్ళు చేస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఓటు చాలా విలువైంది.
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మేడేను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నందు ప్రత్యేక కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలను పలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించాయి. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సింహపూర్ కాలనీ ఓ ప్రైవేటు కళ్యాణ మండపనందు 8వ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో జరిగిన ఈ శిబిరానందు దాదాపు 150 మంది దాతలు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో చాలా వరకు మరణాలు సరైన సమయంలో రక్తం దొరక్క ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్ రామరాజు, ఎల్ శ్రీనివాస్, రమణారెడ్డి, అజిత్, రమణయ్య, శ్రీనివాస్, హరిప్రసాద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మా అసోసియేషన్ అంతా సభ్యులందరూ కూడా కలిసి చాలా ఈ బ్లడ్ ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్కి ఈ బ్లడ్ ఇవ్వడం అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ మేడే పురస్కరించుకొని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఒక మంచి కార్యక్రమం చేయాలనిపించి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇందుకు మా గ్రూప్ సభ్యులందరూ, మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సేవా కార్యక్రమం అసోసియేషన్ తరఫున సేవా కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి నిర్ణయించడం జరిగిందండి. ఇందులో భాగంగానే ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా ప్రధాన శిబిరాన్ని చేసిన అయితే 86 యూనిట్లు సహకరించారు. ఇప్పటికి దగ్గర 90 యూనిట్లు అయితే ఒక 100 వరకు వస్తారు అనుకుంటున్నాం. ఇలా రక్తదానాన్ని వచ్చి అంతా కూడా ఉపయోగంగా భావిస్తున్నాం. ఇలా అందరూ కూడా రక్తదానం చేసి అందరికీ ప్రాణాలను కాపాడడానికి అనకాపల్లి మండలం మాకవరం గ్రామంలో అనకాపల్లి మండల పరిషత్ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ సతీమణి మలసాల నివేదిత. ఎన్నికల ప్రచారంలో భాగంగా మలసాల నివేదిత గడప గడపకు వెళ్లే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన మేనిఫెస్టో గురించి ప్రతి ఒక్కరికి వివరిస్తూ మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా మలసాల భరత్ కుమార్ను, ఎంపీగా బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నివేదిత మాట్లాడుతూ మాకవరం గ్రామంలో ప్రతి గడప గడపకు వెళుతున్నప్పుడు ప్రజలే స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పిల్లలకి కార్పొరేట్ స్థాయి విద్యను అందజేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని ప్రజలే చెప్పడం తమకు ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మోసపూరిత మేనిఫెస్టో హామీలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. అనకాపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే ఒక అవకాశం మలసాల భరత్ కుమార్ ఇవ్వాలని కోరారు. అనకాపల్లి నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తమ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, మీ అందరికీ సేవ చేసే ఓపిక తమ కుటుంబ సభ్యులకు ఉందని, ప్రజలు ఏ సమయంలో తన ఇంటికి వచ్చిన అర్ధరాత్రి ఫోన్ చేసిన మలసాల భరత్ కుమార్ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటారన్నారు. పెద్దిశెట్టి గోవింద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కులమతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తారన్నారు. మలసాల భరత్ కుమార్ అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుక ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగులపల్లి కృష్ణ, చందక వీరనాయుడు, పెద్దిశెట్టి నాగరాజు, బోయిన గణేష్, నమ్మి గోవిందు, జమల రాము, నీటిపల్లి అప్పారావు, కోరుకొండ కోటేశ్వరరావు, మంత్రి సత్యబాబు, సకల సంతోష్, దాడి కుమార్, నోట్ల శ్రీనివాస్, జనపరెడ్డి, శ్రీను, కోట్నాల పద్మకుమారి, ఎన్ఎస్ లక్ష్మి, అమ్మిటి ధనలక్ష్మి, మాకవరం గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు గోవిందన్యా
రోజు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ లో అనకాపల్లి మండలంలో మాకవరం అనే గ్రామంలో చేస్తున్నాము. గోవింద్ గారి సమక్షంలో అందరూ కూడా ఎంతో ఆనందంగా ఆదరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఉన్నాయి మాకు, మేము ఎందుకు ఓటేయమని నన్ను రివర్స్ లో అడుగుతున్నారు అనమాట. దానికి చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్ కి సరిపోడగానే దాని మేనిఫెస్టో రిలీజ్ చేశారనమాట. అవతల పార్టీ వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్ కి దాటిపోయి ఉంది మేనిఫెస్టో. అంటే ఇంతకు ముందరలాగే ఎలక్షన్ ముందు వచ్చి ఏవో పథకాలు ఇచ్చేస్తాము అని చెప్పేస్తే నమ్మే స్థితిలో అయితే ప్రజలు లేరు. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు 99% ఆయన అమలు పరిచారు. వాళ్ళు ఆ కృతజ్ఞత భావంతోనే ఉన్నారు. కానీ మాకు ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చి పథకాలు ఇస్తానంటే మాకు వద్దనే చెప్పేస్తున్నారు అందరూ కూడాని. దానికి చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మే 13 జరిగే ఎలక్షన్ లో అందరూ కూడా ఫ్యాన్ గుర్తు కోటేయాలని కోరుకుంటున్నాం. అమ్మ 2 ఓట్లు ఉంటాయి. భరత్ గారికి ఎమ్మెల్యే, బూడిముత్యాల నాయుడు గారికి ఎంపీ, 2 కూడా ఫ్యాన్ కేసి మమ్మల్ని ఆశీర్వదించండి. అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మేము చిన్నపిల్లలం, మా ఇంటి డోర్లు ఎప్పుడూ తెరిసే ఉంటాయి, ప్రజలకి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాం. అమలు రా, నాకు ఈ కష్టం ఉందంటే పరిగెట్టే శక్తి నాకుంది, బాబు రా అంటే పరిగెట్టే శక్తి భరత్ గారికి కూడా ఉంది. ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాం. ప్రజలందరూ అది మటుకు గుర్తుపెట్టుకోండి చాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి మండలం మాకవరం మా సొంత గ్రామం అయినటువంటి గ్రామంలో ప్రతి డోర్ టు డోర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మలసాల భరత్ కుమార్ గారి అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకోవడం కోసం ప్రతి డోర్ టు డోర్ మనం తిరుగుతుంటే ఈ ఆదరణ చూసి మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, మనకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచారో, గెలిచినప్పటి నుంచి కూడా ఎవరికి కూడా పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలన్నీ కూడా అందజేశారు. అదే క్రమంలో ఈ రోజు మేము తిరుగుతున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరి నుంచి అదే మంచి స్పందన వస్తుంది. మేము ఒకటే టార్గెట్, అనకాపల్లి మండలం రూరల్ మండలం నుంచి మండల పార్టీ ప్రెసిడెంట్గా నేను ఉంటున్నాను. ఈ ప్రతి గ్రామం కూడా మేము తిరుగుతున్నప్పుడు ప్రతి గ్రామంలో వచ్చినటువంటి స్పందన ఏంటంటే, మాకు భరత్ కుమార్ గారు మంచి వ్యక్తి, ఇండస్ట్రీలు పెట్టడానికి, యువకులకు ఉపాధి చూపించడానికి కూడా ఆయన మంచి శ్రద్ధ చూపిస్తున్నారు. దానికి గాను ప్రతి ఒక్క గ్రామంలో యువకులు కూడా ముందుకొచ్చి మా ఇంటి మేము కృషి చేసి భరత్ కుమార్ గారిని మంచి మెజార్టీతో అనకాపల్లి నుంచి గెలిపిస్తామంటున్నారు. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, విలేజ్ క్లినిక్లు కానివ్వండి, రైతు సచివాలయాలు కానివ్వండి, మంచి ఇది స్టేట్ మొత్తం మీద కూడా 175 సీట్లు కూడా గెలవడానికి మేము మా పార్టీ తరఫున మేము అందరం కూడా కృషి చేస్తున్నాం. మా నియోజకవర్గంలో అయితే మంచి మెజార్టీ తీసుకొస్తాం. మా రూరల్ మండలం నుంచి ఇంచుమించు 10,000 నుంచి 15,000 మెజార్టీ తీసుకొస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, 2 ఓట్లు కూడా ఏదైతే ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మలసాల భరత్ కుమార్ గారికి, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూడిముత్యాల నాయుడు గారికి కూడా 2 ఓట్లు ప్రాణగుర్తుగా వేసి మంచి మెజార్టీగా గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పాయకరావుపేట నియోజకవర్గం అసెంబ్లీ కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత స్వగృహం వద్ద కాపు ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున వివిధ కాపు సంఘాల నాయకులు హాజరయ్యారు. జనసేన నాయకులు తోట నాగేష్ అధ్యక్షతన జరిగిన ఈ కాపు సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భీమిలి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేష్ హాజరయ్యారు. ముందుగా కాపు నాయకుడు వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాపులకు నమ్మించి మోసం చేసిందని, కాపులను ఓటు బ్యాంకుగానే చూశారని, కనీసం కాపులకు నిధులు కూడా ఖర్చు చేయలేదు అని, పాయకరావుపేట నియోజకవర్గంలో అత్యధికంగా కాపు ఓటర్లు ఉన్న కాపులు జీవితాల్లో మాత్రం ఫలితం శూన్యం అని అన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు గడ్డం బుజ్జి, మండల టీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్, కొప్పిశెట్టి బుజ్జి, మీగడ సత్యనారాయణమూర్తి, కర్రి వెంకటేష్, పాయకరావుపేట నియోజకవర్గం కాపు నాయకులు, కాపు సోదరులు పాల్గొన్నారు. అదేవిధంగా గడ్డం చైతన్య గారు కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నా సరే, కాపుల ఆధిక్యత ఉన్న నియోజకవర్గం ఈ సందర్భంలో మీ అందరికీ జిల్లాలో ఇదే నెంబర్ 1 నియోజకవర్గం.
కాపులకి అడ్డా అయినటువంటి తూర్పు గోదావరి జిల్లా వెళ్ళి కాపులకి రిజర్వేషన్ ఇవ్వడానికి ఈ రిజర్వేషన్ సమస్య ఉంది. మనకి ఎవరన్నా చేశారంటే ఈ కాపులకి అంబేద్కర్ గారు సైమన్ కమిషన్ ముందు అప్పుడు ఉమ్మడి మద్రాసు మనంతా ఉన్నదప్పుడు కూడా విడిపోయే ముందు మద్రాసు గవర్నమెంట్ ఉన్నప్పుడు కాపులు కూడా బీసీలో ఉండడం జరిగింది. కాపులను అందరినీ కూడా బీసీలో తొలగించడం మనం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మనం అందరం ఎంత చేసినా రేపు రాబోయే కాలంలో మోడీ గారితో అన్న చెప్పి సీఎం రమేష్ గారిని గెలిపించుకున్న తర్వాత మనకి బీసీ సర్టిఫికేట్ల గురించి కూడా ఆయనతో అలాగే కంటా శ్రీనివాసరావు గారు చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పి మన ఈ సమస్య పరిష్కరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మరి ఎక్కడా కూడా సరైన కళ్యాణ మండపం లేని పరిస్థితి అయితే ఉంది. మరి ఈ నియోజకవర్గంలో మండలానికి ఒక 50 లక్షల రూపాయలతో ఒక కాపు కళ్యాణ మండపాన్ని మరి మీరందరూ కూడా ఆమోదిస్తారని మీరందరూ కూడా ఏంటి మాకు ఇక్కడ సమస్య కళ్యాణ మండపం అండి. అయితే జిల్లాలో అతిపెద్ద సమస్య కళ్యాణ మండపం. కాపు రిజర్వేషన్ కి 5% రిజర్వేషన్ కి అసెంబ్లీలో పాస్ అయ్యేటట్టు చేశారంటే ఆ రోజు వాళ్ళకే ఘనత ఇవ్వాలి. ఎందుకంటే నాయకుల కింద మన గంటా శ్రీనివాసరావు గారి వాళ్ళకి దక్కింది. అదేవిధంగా దానికి సంబంధించి ఒక కాపు కార్పొరేషన్ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కాపులకి సెపరేట్ గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి 1000 కోట్ల నిధులు కేటాయించిన ఘనత కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. కాపు కార్పొరేషన్ లోన్లు నాకు తెలిసి బీసీ కార్పొరేషన్ లో లోన్స్ ఉంటాయి, ఎస్సీ కార్పొరేషన్ లో లోన్స్ ఉంటాయి, ఎస్టీ కార్పొరేషన్ లో లోన్స్ ఉంటాయి. కానీ కాపు కార్పొరేషన్ లోని కూడా లోన్లు తీసుకొని జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి కాపు సోదరులకి ఆర్థికంగా అండగా నిలిచిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీని మనం చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకోవాలి. చేసిన తర్వాత ఒక మంచి వ్యక్తిగా, విసురున్న వ్యక్తిగా, ఈ రాష్ట్రం బాగుపడాలని తపన కలిగిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని చూసి బయటకు వచ్చిన తర్వాత ఎవరిని కూడా సంప్రదించకుండా అవుట్ రైట్ గా జైలు దగ్గర ప్రెస్ మీట్ పెట్టి నేను తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తాను అని చెప్పి ఆ రోజు పొత్తు ఏర్పాటు చేసుకున్నారు. పొత్తు ఏర్పాటు చేసుకునేటప్పుడు కొంతమంది చాలా మంది కొన్ని రకాలైన సార్ మరి ఇలా పొత్తులు పెట్టుకుంటే ఎలాగా అని ఆయన మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు ఒకటే మాట అన్నారు, ఎట్టి పరిస్థితులను ఓటు చీలకూడదు, ఓటు చీలిందా మనం ఇబ్బంది పడతాం, ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి యువత భవిష్యత్తు గురించి నేను ఎన్ని మెట్లైనా దిగుతాను, అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు అని మనందరి అభిమాన నాయకుడు రియల్ సినిమా హీరో లాగా ఆ రోజు చెప్పడం మనందరం కూడా చూస్తున్నాం. ఒక మంచి చేయాలి తప్పనున్న నాయకుడు, ఒక అభివృద్ధికి ఐకాన్ అయిన మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి ఈ రోజు మనకి ఈ ఎలక్షన్స్ లో మనందరం కలిసి పోటీ చేయబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చొని ప్రకటించిన క్యాండిడేట్లు మేమందరం కూడా, మీరందరూ కూడా ఆ విషయంలోని ఆలోచన చేసుకోవాలి. కాపు సోదరులకి న్యాయం అంటూ జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీలోనే. పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ మూడు కలిస్తేనే ఈరోజు కాపులకి న్యాయం చేసుకోవడంలో గాని, విదేశీ విద్యలో గాని, కాపు కార్పొరేషన్ లో గాని, అతి ముఖ్యంగా మా సోదరులు అడిగినట్టుగా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కూడా ఒక కాపు భవన్ అన్నది నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఏ విలేజ్ కి వెళ్ళినా ఆ విలేజ్ లో కళ్యాణ మండపాలు అడుగుతున్నారు. అలా కాకుండా మండలానికి ఒక పెద్ద కళ్యాణ మండపాలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కంపల్సరిగా మీరు నన్ను మంచి మెజార్టీతో గెలిపించిన తర్వాత మన గంటా శ్రీనివాసరావు గారు, సీఎం రమేష్ గారి తోడ్పాటుతో కంపల్సరిగా 4 మండలాల్లోని కూడా 4 కళ్యాణ మండపాలు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా తీసుకొస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, మనందరికీ మీ అందరికీ తెలుసు పార్లమెంట్ అభ్యర్థిగా సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద, నన్ను మీ అందరి ఆడపడుచుగా మీ అందరూ కూడా నన్ను సైకిల్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మన భీమిలి నియోజకవర్గంలో కాపు సోదరులకి మనకి ఎక్కడైనా చుట్టరికాయలు ఉంటారు. ఆ చుట్టరికాయలతో భీమిలి నియోజకవర్గంలోని కూడా మన వంతు సాయంగా మనకున్న చుట్టాలందరికీ కూడా అక్కడ కూడా చెప్పి మన గంటా శ్రీనివాసరావు గారు మంచి మెజార్టీతో గెలిచేటట్టుగా మనందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ ఆడపిల్లగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఏ రోజు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎవరికి కూడా ముఖ్యంగా కాపు సోదరులకు అన్యాయం చేయాలని ఏ రోజు అనుకోలేదు. మీరందరికీ ఒకటే కోరుకుంటున్నా, మీరందరూ మళ్ళా మంచి మెజార్టీతో గెలిపించండి. డెఫినెట్ గా కాపు సోదరులందరికీ కూడా
న్యాయం చేకూర్చేలాగా చంద్రబాబు నాయుడు గారితో పోరాడైన గంటా శ్రీనివాసరావు గారి దగ్గర కూర్చోనైనా సీఎం రమేష్ గారిని తీసుకొచ్చైనా మీ అందరికీ కూడా న్యాయం చేయిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ మంచి మెజార్టీతో నన్ను సైకిల్ గుర్తు మీద సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. పోటీ చేసినప్పుడు ఆ రోజు మీతో ఏర్పడ్డ అనుబంధం 1999 కరెక్ట్గా 25 సంవత్సరాలు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ తర్వాత మీకు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా వేరే వేరే ప్రాంతాల్లో ఉండి మీకు ఎంపీగా లేకపోయినప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా పాయకరాపేట నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా అది శుభ కార్యక్రమం కావచ్చు, లేకపోతే చిన్న ఆఫ్సరీ ఫంక్షన్ కావచ్చు, లేకపోతే పెళ్లి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఒక కుటుంబ సభ్యుడిలాగా ప్రతి కార్యక్రమంలో కూడా ఆహ్వానించి మరి ఎప్పుడు కూడా నన్ను మర్చిపోకుండా మీలో ఒకటిగా చూసుకుంటున్న పాయకరాపేట కాపు సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎంత ఆనందం అంటే మరి మిగతా ప్రాంతాలు ఎలా ఉంటాయో తెలియదు, కానీ పాయకరాపేట నుంచి ప్రత్యేకించి కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ అయినా కూడా ఇందాక హరిత చెప్పినట్టుగా అత్యధికంగా దాదాపు 70,000 పైగా కాపులు కాన్స్టిట్యున్సీ. మరి ఆ అనుబంధం ఎందుకు ఎలా ఏర్పడుతుందో తెలియదు, కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే, ఇబ్బంది వస్తే ఒక కుటుంబం పెద్దగా ముందుగా నన్ను భావించుకోవడం, నా దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది. మొన్న భీమిలి నామినేషన్ మొన్న 18 తారీఖు వేస్తే మామూలుగా వేలాది మంది ఆ నామినేషన్ పాల్గొంటే మధ్య మధ్యలో చూస్తుంటే సడన్గా నాకు మనవాడు చాలా మంది కనిపించేవాడు. ఏంటి మీరు దగ్గర ఉన్నారంటే సార్ నామినేషన్ కూడా వచ్చామన్నారు. అంటే అంత అభిమానం. యాక్చువల్ గా భీమిలి నామినేషన్ కి పాయకరాపేట కాన్స్టిట్యున్సీకి పెద్ద సంబంధం ఉండదు, కానీ మన మధ్య ఉన్న ఆ వ్యక్తిగత సంబంధంతో మీరు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు. ఇందాక బుజ్జి చెప్పినట్టుగా రేపు జరిగే ఎన్నికల్లో కూడా మీ వంతు తప్పకుండా కృషి చేస్తారు, సహాయం చేస్తారని చెప్పి కూడా భావిస్తూ మరి ఇక్కడ పాయకరాపేట కాన్స్టిట్యున్సీ గురించి, హరిత గురించి, అలాగే రమేష్ గురించి కూడా మీకు 2 విషయాలు చెప్పిన తర్వాత, ఎందుకంటే ముఖ్యంగా మీకు కొన్ని విషయాలు తెలియజేయాలి. ఏదైతే 2-3 సంవత్సరాల నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చీలనివ్వను, ఈ రాష్ట్రంలో ఈ రాక్షసుడు పోవాలి అంటే కూటమి కట్టాలి, అవునా కదా? ఆయన ఏం చెప్పాడు? వ్యతిరేక ఓటు చీలనివ్వని కూటమి కట్టాలంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకున్నారో అది జరిగిందా లేదా? ఆ పేరు, ఆ ఖ్యాతి పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. దానిలో భాగంగానే ఎవరైతే ఈ కూటమిలో మనకు పెద్దన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంపించిన ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం, అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పంపించిన ప్రతినిధిగా హరిత గారు ఇక్కడికి రావడం, ముఖ్యంగా పాయకరావుపేటలో ఏదైతే ఇక్కడ ఈ ఆత్మీయ సమావేశంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలా, నేను అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వస్తున్నానంటే మన అందరి దైవం చిరంజీవి గారు ఆశీర్వదించి అనకాపల్లిలో అభివృద్ధి జరగాలి అంటే సీఎం రమేష్ కు ఓటేసి గెలిపించండి, ఆయన అన్ని పనులు చేస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ ప్రాంత ఎంపీగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు గారు నా గురించి, నా పనితనం గురించి ఆయన చెప్తారు, నేను చెప్తే బాగుండదు. ఎందుకంటే మా ఇద్దరికి దాదాపు 25 సంవత్సరాలు, ఆయన మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీలో చేరక ముందు నుంచి కూడా నాకు పరిచయం. ఆయన కడప జిల్లా ఇన్ఛార్జిగా కూడా అక్కడ చాలా సంవత్సరాలు పనిచేశాడు. అధికారులంతా ఎన్నికల పనిలో ఉంటే కబ్జాదారులు మాత్రం ప్రభుత్వ భూములను ఆక్రమించే పనిలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ఆర్ నాయుడు ఆరోపించారు. బుధవారం ఉదయం విశాఖ జిల్లా పెందుర్తి మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కబ్జాలు మండల వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయని పేర్కొన్నారు. పేదవాడు పాకవేస్తే ఉపేక్షించని అధికారులు ఈ కబ్జాల పట్ల మాత్రం ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆక్రమణలు తొలగించి వీటిని కారణమైన
వారిపై కఠిన చర్యలు చేపట్టే వరకు తమ ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నాకు కూడా దాని మీద చర్య తీసుకోలేదు. ఎలక్షన్ అయిన తర్వాత చర్య తీసుకుంటానని అన్నారు. తక్షణమే రాజకీయ నాయకులు అనుచరులు ఇమీడియట్గా ఇదే అవకాశం చూసుకొని స్లాబ్లు వేసేస్తున్నారు కాబట్టి తక్షణమే అతని మీద చర్య తీసుకోవాలని మేము కాంగ్రెస్ తరఫున కోరుతున్నాం. అలాగే పేదవాడు షెడ్లది కట్టుకుంటే పాకలది కట్టుకుంటే సర్వే నెంబర్ 75లో ఒక కబ్జాదారుడు షెడ్ కట్టాడు. ఆడి ఇంటి ముందున పేదవాడు ఉంటే ఆడిది కూడా ఆక్రమించాడు. అది కూడా ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి తక్షణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పాం. ఇదిగో అంటున్నారు అదిగో అన్నారు, చేయలేదు. 3 రోజుల నుంచి కంప్లైంట్ ఇచ్చాము. ఆర్ఐ గారు వెళ్ళారు అన్నారు, విఆర్ఓ గారు వెళ్ళారు అన్నారు, కానీ ఇప్పుడు కూడా చేయలేదు. ఎలక్షన్ అనుగుణం చూసుకొని తక్షణమే స్లాబ్లు వేసేసి కడుతున్నారు కాబట్టి దాన్ని తరలించాలని మేము కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచ కార్మికుల దినోత్సవం అయిన మేడేని పిఠాపురంలో సిఐటియు నాయకులు, పలు ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా పిఠాపురం సిపిఐ కార్యాలయం వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మేడే జెండాను ఎగురవేశారు. అనంతరం వివిధ ప్రజా సంఘాల నాయకులు పిఠాపురం పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు కుంచె చిన్న మీడియాతో మాట్లాడారు. నాదాలు చెప్పానా చెప్పు. నిలవన్నా ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా పిఠాపురం స్థానిక నందిూరు ప్రసాదరావు భవనం నుంచి కార్మికులందరూ కూడా ప్రదర్శనగా ఉప్పడ బస్టాండ్ వరకు వెళ్ళడం జరిగింది. ఉప్పడ బస్టాండ్లో రిక్షా కార్మిక సంఘం అక్కడ వద్ద సిఐటియు జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. ప్రపంచ కార్మికులు ఐక్యత వర్ధిల్లాలని, అలాగే ఈ రోజున కార్మికుడు పనిచేస్తే శ్రమకు తగ్గ వేతనం రావడం లేదు. సుమారు 1886లో ఈ పోరాటం సాధించుకున్న సుమారు 4 సంవత్సరాల కాలంలో 1890లో 10 గంటల పని విధానం 8 గంటల చికాగో నగరంలో అమలయ్యింది. నేటికి కూడా ఆ 8 గంటల పని విధానం అమలవుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ రోజున పరిపాలించే ప్రభుత్వాలు కార్మికుడు పనిచేస్తే ఆ ఇంటి కుటుంబ పోషణ నిమిత్తం కూడా ఈ రోజున చాలీ వేతంతో కూడా ఈ రోజున బతుకు వెళ్ళదేవలసిన పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాం, మేము ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కార్మికులకు ఒక సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, శ్రమకు తగ్గ వేతనం కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీలే అమలు చేయమని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి కార్మికులందరూ కూడా అనేక కార్మిక సంఘాలు కూడా ఏకమయ్యి మా శ్రమకు తగ్గ వేతనం సాధించేంత వరకు మేము ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క మేడే సందర్భంగా మేము కూడా తెలియజేస్తున్నది ఏంటంటే, మాకు సంక్షేమ పథకాలు గట్రా ఏమీ అక్కర్లేదు, మేము పనిచేస్తున్న దానికి కనీస వేతనం కావాలి. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లనేమో 44 కార్మిక హక్కు చట్టాలు తీసేశారు. కేవలం 4 లేబర్ కోడ్లు మాత్రం ఉంచడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో మాత్రం సమంజసం కాదు. పోరాటం చేసి సాధించుకున్న 44 కార్మిక హక్కు చట్టాలు కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తే రైట్స్ లేదని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఉన్నది, వాళ్ళ కనీస వసతులు కల్పించాలి, అలాగే కార్మిక హక్కు చట్టాలని కూడా అలాగే యథాతథంగా కొనసాగించాలని చెప్పి చెబుతా ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెట్టి కార్మికులు రావాల్సిన
సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకుండా కార్మిక చట్టాలు రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసనమైందని అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్థి కొడతాల రామకృష్ణ అన్నారు. పూడిమడక రోడ్డులో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన మహిళా గర్జన భారీ బహిరంగ సభలో కొడతాల మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి విజయం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. వైకాపా ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ఛాన్స్ అని, కనీసం రాజధాని కూడా నిర్మించలేదని, రాజధాని నిర్మించలేని రాష్ట్రం దేశంలో ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని అన్నారు. అక్కా చెల్లెమ్మలకు మాట ఇస్తున్నాను, పూర్తి మద్యపాన నిషేధం చేసి మీ జీవితాల్లో వెలుగులు నింపుతాను అన్న జగన్మోహన్ రెడ్డి నిషేధం కాదు కదా, తిరిగి తానే బినామీ పేర్లతో సారా కంపెనీలను నడుపుతూ ప్రభుత్వం మద్య దుకాణాల్లో అమ్మకాలు జరుపుతూ కోట్లలో వ్యాపారం చేస్తున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అవకాశంతో సారా రేట్లు విపరీతంగా పెంచారు. ఒక్క అవకాశం అని చెప్పి 9 పర్యాయాలు కరెంటు ఛార్జీలు పెంచారు. ఈ రోజు సామాన్యుడు బ్రతకలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ మహిళా సోదరిమణులు చూస్తే మీకైనా న్యాయం చేశాడంటే ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో మహిళలు కానీ మైనర్ బాలికలు కానీ సుమారు 1000 మంది మహిళలు అత్యాచారాలకు గురి కాబట్టారు. ముఖ్యమంత్రి గారి నివాసం పక్కనే భర్త ఎదుర్కొంటానే ఒక మహిళ మీకు అత్యాచారానికి గురి కాబట్టదు. చిన్నపిల్లలైతే సుమారు 1800 మంది చిన్నపిల్లలు అత్యాచారాలకు గురి కాబట్టారు. ఇది న్యాయమా చెప్పండి అమ్మా. వీళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకుందా ఈ ప్రభుత్వం? అదొకటే కాదు, ఈ రాష్ట్రంలో మహిళలు దేశం మొత్తం మీద చూస్తే ఈ 5 సంవత్సరాల్లో 34,000 మంది మహిళలు అదృశ్యం అయిపోయారు రాష్ట్రంలో లేకుండా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఏమయ్యారో తెలియదు, వాళ్ళు ఎవరు అమ్ముకున్నారో తెలియదు, వారి కిడ్నీలు ఎవరు తీసారో తెలియదు. ఇటువంటి అవమానకర పరిస్థితులు మన రాష్ట్రంలో ఉంది. అత్యంత ఎక్కువ మహిళలు అదృశ్యమైంది ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. అదే మన వాడి ఘనత, ఈ ముఖ్యమంత్రి గారి ఘనత. మొన్ననే చూశారు వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఏమని చెప్పారమ్మా. వాళ్ళ అక్క డాక్టర్ సునీత చెప్పింది స్పష్టంగా, మా తండ్రిని హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరో ఈ ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఈయన తెలిసే ఈయన రక్షిస్తున్నాడు వాళ్ళని, ఈయన వాళ్ళకి అవకాశం ఇస్తా ఉన్నాడు, అటువంటి వ్యక్తుల్ని పార్లమెంట్కి పెట్టి ఉన్నాడు. ఇటువంటి నేర చరిత్ర, రక్త చరిత్ర ఉన్నటువంటి వ్యక్తికి ఓట్లు వేయొద్దని స్వయంగా వాళ్ళ అక్కయ్య చెప్పింది. మీకు శర్మిలమ్మ ఏం చెప్పిందమ్మా? 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈయన జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపి ఈయన అధికారంలో రావడానికి దోహదపడితే ఆ విజయమ్మని ఇంటికి పంపించారు. శర్మిలమ్మనేమో రోడ్డు మీద పెట్టాడు. అంటే సొంత అక్క చెల్లెలకే ఈ పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో ఈ వ్యక్తి మనల్ని కాపాడగలడా? ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి వ్యక్తిని తక్షణమే దించాలి. కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల నుంచి ఆయన పార్టీ స్థాపించే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్ర అభివృద్ధి సాధించాలనేటువంటి ఆలోచనతో ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ఉన్నారే. ఇటువంటి పవన్ కళ్యాణ్ మీద సిద్ధాంతపరంగా మాట్లాడలేక పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టేస్తారు, తన భార్య మీద వ్యాఖ్యానాలు చేస్తారు. ఇది ఏమైనా న్యాయమా, ధర్మమా? ఆలోచించండి. ఈ కేవలం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం గురించే మంత్రివర్గంలో వాళ్ళ మంత్రులుగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే శపథం చేశారు, ఈ దుష్ట ప్రభుత్వం, ఈ కక్ష సాధించే ప్రభుత్వం, ఈ దోపిడీ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే కానీ నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పారా? ఏదో చెప్పండి అమ్మా. నా పార్టీ జనసేన పార్టీ కాదని చెప్పారు. ఈ రోజు అటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతిజ్ఞను మనం నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు నేనైతే రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నాను. నేను రాజకీయాలు అసలు విరమించుకోవాలనుకున్నాను, పోటీ చేయాలని అసలు అనుకోలేదు. కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒంటరి పోరాటం చేస్తున్నారు, వారితో కలిసి పోరాటం చేయాలి అని ఆయన పిలుపు మేరకు మాత్రమే నేను మళ్లీ రాజకీయాలకు రావడం జరిగింది. ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాలకు అవసరం. ఒక నీతి నిజాయితీతో, ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్రానికి
ఈ రాష్ట్ర అభివృద్ధి చేయాలనేటువంటి తపనతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏమిటి ఏ రోజైనా ఆయన పదవి గురించి ఆశించారో చెప్పండి అమ్మా. ఏ రోజు పదవి గురించి ఆలోచించలేదు. నిజంగా ఆయన పదవి కావాలనుకుంటే 2014లోనే ఆయన పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి దోహదపడ్డారు. మోడీ గారికి కూడా వారు పూర్తిగా మద్దతు ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో కావాలంటే మోడీ గారు పదవి ఇచ్చి ఉండేవారు, మంత్రి పదవి ఇచ్చి ఉండేవారు, ఇట రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఉండేవారు. కానీ ఏ రోజు కూడా పదవి తీసుకోలేదు ఆయన. ఈ రోజు కూడా 2014 అయింది, 2024 అయింది. 2024లో కూడా ఆయనకి అవకాశం వచ్చినా ఆయన ముఖ్యమంత్రి కావాలని ఏ రోజు కూడా కోరుకోలేదు. ఈ రోజు రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నాశనం అయిపోతుంది కాబట్టి పరిపాలన దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలని ఆయన జైల్లో పెట్టినప్పుడే ఆయన మద్దతు ఇచ్చి అక్కడికి వెళ్లి జైలు దగ్గర ప్రకటించారు, మనం కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఆ రోజే ఈ కూటమి ప్రభుత్వం విజయం ఖాయమైంది. ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటారో చెప్పండి, ఈ రకంగా మాకు పదవి అక్కర్లేదు, అధికారం అక్కర్లేదు, ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా మద్దతు ప్రకటించారు. ప్రకటించడమే కాదు, మనకి మోడీ గారి సహకారం కూడా కావాలి. ఈ రాష్ట్రం ఒక్కరోజు నడవాలన్నా బీజేపీ ప్రభుత్వం మోడీ గారి సహకారం లేకపోతే ఈ రాష్ట్రం ముందుకు ప్రయాణించదు. మనకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపాలన్నా, ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలన్నా, ఒక ఉత్తరాంధ్ర సుజల సమితి మనం ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి 8 లక్షల ఎకరాల సాగునీరు కావాలన్నా మళ్లీ మోడీ గారి సహకారం కావాలి. ఈ ఉత్తరాంధ్ర వెనుకబడతనం పోవాలంటే మళ్లీ మోడీ గారి సహకారం కావాలి. మన రాజధాని నిర్మించాలంటే మోడీ గారి సహకారం కావాలి. అందుకే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే ఇది సాధ్యపడ్డది. ఆయన మోడీ గారితో మాట్లాడారు కాబట్టి ఈ కూటమిలో భాగస్వాములయ్యారు. ఈ కూటమిలో భాగస్వాములైనటువంటి మోడీ గారికి మనందరూ కూడా అభినందనలు తెలియపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల శ్రీరామ రక్ష అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదలైన సందర్భంగా పిఠాపురం జై గణేష్ ఆలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేనిఫెస్టో పత్రాలను జై గణేష్ స్వామి వారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. అందులో పాడవుతుంది ఇలా మామూలుగా ఉంది. ఈ మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి శ్రీరామ రక్ష. మరి ఇందులో ముఖ్యంగా బీసీలకి 4,000 రూపాయల పెన్షన్ 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, ఓవరాల్ స్టేట్లో ఉన్న పెన్షనర్స్ అందరికీ కూడా 3,000 నుంచి 4,000 పెన్షన్ పెంచారు. అలాగే డ్వాక్రా మహిళలకు వచ్చేసరికి 3 లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్ పెంచారు. ఆరోగ్యశ్రీ 25 లక్షలు బీమా సౌకర్యం కల్పించారు. అంటే ప్రపంచంలోనే పేదవాడికి 25 లక్షలు వైద్య ఖర్చుల నిమిత్తం బీమా కల్పించిన ఘనత ఎవరిదంటే చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ చెప్పేది. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్, నిరుద్యోగ వృద్ధి, ప్రతి సంవత్సరం డిఎస్
ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి జాబ్స్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు వరకు 5 ఏళ్ళ నుంచి ఎవరికీ లేరు. చాలామంది టీచర్ ట్రైనింగ్లు అయిపోయి అలా ఉన్నారు. వయసు కూడా ముందుకెళ్తూ ఉంది. అంచేత వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అదే కాకుండా వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో వాలంటరీ వ్యవస్థకి 10,000 రూపాయలు మరి మంత్లీ శాలరీ పెట్టడం జరిగింది. అలాగే బీసీలకి వచ్చేసరికి మరి బీసీ కార్పొరేషన్కి ఏవైతే ఉందో ఈ 5 సంవత్సరాలు, రాబోయే 5 సంవత్సరాలు సుమారు 1,50,000 కోట్ల రూపాయలు మరి వీళ్ళకి పెట్టడం జరిగింది. అదేవిధంగా పనిముట్లు, చేనేత వారికి జిఎస్టీ రీఎంబర్స్మెంటు, జిఎస్టీతో చేనేత కళాకారులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. ఆ జిఎస్టీకి రీఎంబర్స్మెంటు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు ఈ మేనిఫెస్టోలో. అలాగే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కౌలు రైతులకి, అలాగే రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు సపోర్టు, మరి అన్ని రకాలుగా మరి పేదవాళ్ళకి గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలం, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం, దాంతోపాటుగా హౌసింగ్ లోన్ ఇచ్చి ఇల్లు కట్టి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉంది. ఇలా జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఇళ్ల స్థలాలు అయితే ఇంట్లో మనుషులు పడుకుంటే కాళ్ళు బయట ఉంటున్నాయి. ఆ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ మేనిఫెస్టో రాష్ట్ర ప్రజలకి శ్రీరామ రక్ష. అందువలన ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టోలో ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడే విధానాలు లేవు. మరి అమ్మఒడి ఉంది, ఒక పిల్లవాడికి ఇస్తున్నారు. ఈ మేనిఫెస్టోలో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. అలాగే చేయూత ఉంది, 25 లక్షల మందికి ఇస్తున్నారు. అది కూడా 45 ఏళ్ళు నిండిన మహిళలు. అదే మరి ఈ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి దగ్గర నుంచి 59 సంవత్సరాల మహిళ వరకు కూడా సంవత్సరానికి 18,000 ఇస్తున్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అప్పులు మయం చేశాడు. మొత్తం సుమారు దగ్గర 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు జరుగుతుంది. ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో 50,000 కోట్లు వాళ్ళు అనొచ్చు డబ్బులు లేవని. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అవినీతి చేస్తున్నాడో అవినీతి సొమ్ముతో 1,50,000 అవినీతిని అరికట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 1,50,000 కోట్ల రూపాయలతో సంక్షేమాన్ని ముందుకు నడిపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా బీసీలకి పెద్దపీట వేశారు. 5 సంవత్సరాల్లో కూడా 1,000 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ నుంచి ఇచ్చి కళ్ళుగీత కార్మికులకు కానీ, చేనేత పనిముట్లకు కానీ, అదేవిధంగా ఆదరణ కానీ ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. ముఖ్యంగా మత్స్యకారులకు వచ్చేసరికి బ్యాన్ పీరియడ్లో 10,000 నుంచి 20,000 రూపాయలు చేసి ఈరోజు మత్స్యకారుల ఇంట్లో బిడ్డలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని చెప్పి నిరూపించుకోవడం జరిగింది. మొన్ననే పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల ఏరియా అయిన ఉప్పాడులో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో వారికి కూడా న్యాయం చేస్తా అన్నారు. ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి బ్యాన్ పీరియడ్లో ఏదైతే 10,000 ఇస్తున్నారో అది కూడా అరకొరకే ఇస్తున్నారో 20,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి పడే విధంగా మరి తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా ఈ మేనిఫెస్టో దేశంలోనే సంక్షేమానికి పెద్దపీట వేశారు. అలాగే యువకులకి ముందుకు తీసుకెళ్లారు. ఆర్యవైశ్య కానీ, క్షత్రియ కానీ, బ్రాహ్మణ్ కానీ, కాపు కార్పొరేషన్ కానీ వీటన్నిటిని కూడా ఫండింగ్ ఇచ్చి ప్రతి ఒక్క కులాన్ని ఆర్థికంగా వెనకబడిన కులాలు అవ్వచ్చు, కులాలు ఆర్థికంగా ఇబ్బందికరం ఉన్న కులాలు అవ్వచ్చు, అన్ని కులాలకి కులం లేకుండా అన్ని కులాలకి కూడా సపోర్ట్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత అరకులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యువజనులను, శ్రామికులను, రైతులను అన్ని విధాలుగా మోసం చేసి నిర్వీర్యం చేసిన పార్టీగా వైఎస్ఆర్సీపీ నిలిచిందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతులకు అందించాల్సిన నీటి కోసం సైతం పట్టించుకోవడం లేదని 7 నియోజకవర్గాల్లో ఎన్నికల పర్యటనలు విజయవంతంగా జరుగుతున్నాయని ఎన్డీఏ కూటమి ఏర్పాటుతో ప్రజా వ్యతిరేక పాలన అంతానికి ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత తెలిపారు. ఈరోజు కార్మిక దినోత్సవం, అందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలిస్తున్న వైఎస్ఆర్ పార్టీ కేవలం ప్రజల పార్టీ అని చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. యువజనుల పేర్లు పెట్టుకున్నారు, యువజనులు మోసం చేశారు. అలాగే రైతుల పేరు పెట్టుకున్నారు, రైతులకి భరోసా ఇస్తారన్నారు.
ఏదో 13,500 ఎంతో వస్తుందని చెప్పి వాళ్ళే ఇస్తున్నామని చెప్పుకుంటారు. వేరే రైతులకు కూడా 6,000 రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే చేరుతున్నాయి. తర్వాత మిగతాది కూడా 13,000 ఇస్తానన్నది మిగతాది ఆయన కనిపించి మొత్తం అంతా నేను ఇచ్చానని చెప్పుకుంటారు. అలాగే చూస్తే మరి మన్యం జిల్లాలో ఏనుగులు పెడుతుంది. అక్కడ చాలామంది రైతులు నష్టపోయారు, వారికి కూడా పరిహారం ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో కంప్లీట్గా ఇరిగేషన్ వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా మారింది. రైతులకి పంట పండించుకోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇది. అండ్ నెక్స్ట్ మూడవది కార్మికులు అయితే ఈరోజు చెప్పాలంటే అందరూ కూడా ఎంత బాధపడుతున్నారు. శ్రామికులు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి కష్టపడే కార్మికుల వరకు అందరూ వస్తారు. అందులో అన్ని వర్గాల వాళ్ళని ప్రజల్ని సామూహికంగా మోసం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ. కాబట్టి ఆ పేరు పెట్టుకుని ఈరోజు యువకుల్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసి ఉద్యోగాలు కూడా లేకుండా కంప్లీట్గా యువత ఈరోజు నిర్వీర్యం అయిపోయి మన రాష్ట్రానికి ఒక రకంగా చెప్పాలంటే నిరుద్యోగ సమస్య అధికంగా అయిపోయిన ఈ పరిస్థితి చూస్తున్నాం ఈరోజు. కాబట్టి ఈరోజు ప్రజలు ఎప్పుడెప్పుడా ఎలక్షన్స్, ఎప్పుడెప్పుడో మనం పడిన బాధ అంతా బయటపడదాం, ఎప్పుడెప్పుడా ఓటు వేద్దాం, మనం కూడా బటన్ నొక్కుదాం అని చెప్పి రెడీగా ఉన్నారు. సో 7 కాన్స్టిట్యున్సీస్ పర్యటన ఆల్మోస్ట్ పూర్తయింది. ఇప్పుడు స్టార్ క్యాంపైనర్స్గా కూడా కేంద్ర మంత్రులు చాలామంది వస్తున్నారు. నిన్న ఖుష్బు గారు ఇక్కడ పర్యటించారు. అలాగే నా నామినేషన్ ఫకర్ సింగ్ కులస్తే గారు వచ్చారు. రేపు నితిన్ గడ్కరీ గారు వస్తున్నారు. మార్నింగ్, ఈవినింగ్ పాలకొండలో పవన్ కళ్యాణ్ గారు సభ నిర్వహించబోతున్నారు. అలాగే నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు మన ఉత్తరాంధ్రకి రాబోతున్నారు. అనకాపల్లి వస్తారు, అరకు వస్తారు చూడండి. అండ్ అమిత్ షా గారు కూడా రాబోతున్నారు. అలాగే చాలామంది పెద్దలు మన రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరుని ఎండగట్టబోతున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ చారిత్రాత్మక కూటమి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం, మన తరాల మన బిడ్డల భవిష్యత్తు కోసం అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యతిరేక ఓటు చేయనివ్వను అని ఒక పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ఈరోజు ప్రజలు కూడా సంసిద్ధమై మేము సైతం ముందుకు వస్తున్నారు. చాలా ఆరోగ్యకరంగా ఎలక్షన్స్ అంతా కూడా చాలామంది కూటమిలో మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. కానీ కోడి రామూర్తి స్టేడియం నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారో ధర్మాన సమాధానం చెప్పాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళంలో కోడి రామూర్తి స్టేడియాన్ని బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వాకర్స్ క్లబ్ సభ్యులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది జాతీయ స్థాయి క్రీడాకారులను అందించిన స్టేడియం శిథిలావస్థకు చేరుకోవడంతో నాటి టీడీపీ ప్రభుత్వం పునర్నిర్మాణానికి పూనుకుందన్నారు. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ధర్మాన ఎన్నికల ముందు పనుల జాప్యంపై నగరంలో ర్యాలీ నిర్వహించి టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నిజంగా ధర్మానకు స్టేడియంపై చిత్తశుద్ధి ఉంటే 5 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పాలన రావాలంటే మళ్లీ బాబును ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే రాష్ట్రాన్ని బతికించుకుని నగరంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గుండుశంకర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సో నాకు మీరు అందరూ ఓట్ చేసి నాకు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి ఓట్ చేసి ఒక్క అవకాశం ఇచ్చినట్లయితే వీలైనంత తొందరలో నేను స్టేడియంను అందుబాటులో తీసుకొచ్చి నా ప్లాన్ శ్రీకాకుళం నేషనల్ గేమ్స్ ఎందుకు ఆతిథ్యం ఇవ్వకూడదు. అసలు సరైన ఎక్విప్మెంట్ లేదు సార్. అందుకే ఈ ట్రాక్ మీద రానున్న 5 సంవత్సరాల్లో నేను నేషనల్ గేమ్స్కి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ ఆతిథ్యం ఇచ్చే విధంగా నేను తీర్చిదిద్దుతానని అందరికీ తెలియజేసుకుంటాను. మీరందరూ కూడా యువకుడినైన నాకు జనసేన నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిపి నాకు ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు ఎంతోమందిని చూశారు చాలామంది. ఈసారి ఒక యువకుడు గారు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీ యువకులందరూ కూడా అలాగే మీరు కూడా స్ప్రెడ్ చేయాలి. మనకు జరిగిన అన్యాయం రేపు అందుకు ఒక్కసారి మార్పు ఇస్తే నేను ఈ బాధ్యతలన్నీ నేను తీసుకుంటా. చాలా మంది వచ్చి ఫీజులు కట్టుకుని చదువుతాను సార్. నోటిఫికేషన్ మమ్మల్ని రిలీజ్ చేశారు, ఎగ్జామ్స్ రాశారు, తర్వాత ఇప్పుడు గ్రౌండ్ పెట్టలేదు సార్.
ఇప్పటి నుంచి గ్రౌండ్ ట్రైనింగ్ అవుతూనే ఉన్నారు. అది ఎన్ని రోజులు అందరం పెట్టిస్తే కొంత రిలాక్స్ అవుతుంది, లేదంటే ఇంకా అలా చేస్తూ అవుతూనే ఉన్నారు. ఈ ట్రాక్ కూడా బాగాలేదు, చాలా హార్డ్గా ఉంది. సమస్యలన్నీ 1 year లో అధిగమిస్తారు. 1 year లో అన్ని గాడీలో పెడతారు. ఈ సమస్యలన్నీ దయించి ఒక రిప్రజెంటేషన్ లో రాయరా. అదేదో మీకు 45 మందికి అన్యాయం జరిగింది అన్నారు కదా, అది నాకు ఇస్తారా? తీసుకొస్తానండి. నవీన్ కాకినాడ మెడికల్ హోల్సేల్ అండ్ రీటైల్ షాప్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను స్వీట్లు పంపిణీతో ఘనంగా నిర్వహించారు. దేవాలయం వీధిలో యూనియన్ స్తూపం వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పాల్గొని ఎర్రజెండా ఎగురవేశారు. సంఘం అధ్యక్షులు కోలా ఎల్లారావు, ప్రధాన కార్యదర్శి పెద్దింశెట్టి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో సంఘ ప్రతినిధులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, వడ్డాది వెంకట సత్యరామణరావు, పోలవరపు అప్పలరాజు, రేగాని వెంకటేష్, పప్పు రాఘవేంద్రరావు, నాళం సుబ్రహ్మణ్యం, ఈ శ్రీనివాస్, జగ్గు మహంతి, బాబురావు, రాకేష్, నరేష్, సూర్యప్రకాష్, రాజేష్, సాయి కుమార్ పాల్గొన్నారు. వృత్తిని మరి ఈ రోజున కొలుచుకునేటువంటి రోజు మేడే. మరి శ్రామిక వర్గం లేకుండా ప్రపంచంలో ఏ దేశం కూడా ప్రగతి పదవులో ముందడుగు వేయలేదు. మరి అటువంటి శ్రామిక వర్గం కారణంగానే భారతదేశం ప్రపంచంలో అద్భుతమైనటువంటి స్థానంలోకి వెళ్తూ ఉన్నదంటే ప్రత్యేకించి శ్రామిక వర్గం. కానీ ఈ శ్రామిక వర్గానికి సంబంధించినటువంటి కార్మిక చట్టాలు ఈ రోజున మరి నల్ల చట్టాలుగా మారిపోతుండడంతో మరి కార్మిక కుటుంబాలు మరి దినదిన గండంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ద్వారా మరి ప్రజలందరికీ కూడా ఫలాలు అందించినటువంటి ఆ యొక్క రాజ్యాంగం ఏదైతే ఉందో అది పరిరక్షించుకున్నట్లయితే ఈ కార్మిక చట్టాలు నల్ల చట్టాలుగా మారకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి కార్మిక వర్గము కూడా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, కార్మిక చట్టాన్ని మనం పటిష్టం చేసుకోవాలి. అప్పుడే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటరు కూడా బాధ్యతగా, ప్రతి కార్మికుడు కూడా అత్యంత బాధ్యత వహించి తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారత రాజ్యాంగ పరిరక్షణకు ఎంతైనా అవసరం. పోటీ చేసేటువంటి అభ్యర్థుల్లో మనకు నచ్చిన వారు ఉంటే వారికి ఓటు వేయడం, మరి పోటీ చేసిన అభ్యర్థుల్లో మనకు నచ్చిన వారు ఎవరూ లేకపోతే ఈవీఎం మిషన్లో ఉన్నటువంటి ఆఖరి బటన్ నోటాకి ఓటు వేయడం అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు కల్పించినటువంటి హక్కు ద్వారాగా ఇది ఎన్నికల కమిషన్ మనకి ఇచ్చినటువంటిది. కాబట్టి ఓటు హక్కు వినియోగం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి ప్రయోజనంగా భావించి కార్మికులందరూ కూడా ప్రగతి సాధించాలని కోరుకుంటూ మరి ఈ రోజున కాకినాడ హోల్సేల్ మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి జరుగుతున్నటువంటి యొక్క మేడే ఎర్రజెండా రెపరెప కార్యక్రమం సందర్భంగా దేవాలయం వీధిలో గంజావారి వీధి జంక్షన్ వద్ద సమీకృతమై చేసినటువంటి కార్యక్రమాన్ని సందర్భంగా పురస్కరించుకుని ఈ యొక్క సంఘం అభ్యున్నత కోసం మరి గత ప్రభుత్వం ఎక్కడైతే స్థలం కేటాయించిందో ఆ స్థలంలో నూతన భవన నిర్మాణానికి రాబోయేటువంటి పాలకులు, ప్రభుత్వము, జిల్లా కలెక్టర్ గారు పూర్తిగా సహకరించాలని, అదేవిధంగా ఈ యొక్క మెడికల్కి సంబంధించినటువంటి అగ్రగామిలో ఉన్నటువంటి కంపెనీల ద్వారా కూడా దీనికి విరాళాల సమీకరణ చేసి మరి ప్రగతి పదంలో రాబోయేటువంటి మేడే కార్యక్రమానికి అక్కడ పునాదులతో బిల్డింగ్ పైకి లేచేటువంటి వాతావరణంగా మనం అందరూ కూడా ముందుకు నడవాలని, నడిపించాలని, నడుస్తుందని, సాధిస్తుందని తెలియజేసుకుంటూ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, కార్మిక వర్గ ఐక్యత, కార్మిక వర్గ ఐక్యత, కార్మిక వర్గ ఐక్యత.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో పశ్చిమ ఎన్డీఏ అభ్యర్థి సుజనాకు వివిధ సంఘాలు పార్టీల నేతలు మద్దతు పలుకుతున్నారు. బీసీ సంఘ నాయకుల రాకతో బీజేపీ కార్యాలయం కిటకిటలాడింది. ఏపీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇన్ఛార్జ్ ఎరగల నూకానమ్మ యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు, బీసీ నాయకులు వందల సంఖ్యలో తరలివచ్చి సుజనా చౌదరికి మద్దతు తెలిపారు. బీజేపీలో చేరారు. కులాలు మతాలకు అతీతంగా ఇంత భారీ సంఖ్యలో కార్యకర్తల అభిమానులు సంఘీభావం ప్రకటించడం తనకు ఎంతో ఆనందంగానే కలిగిస్తోందని సుజనా చౌదరి అన్నారు. బీసీలను జగన్ మోసం చేశారని, ఎన్డీఏ కూటమితోనే బీసీల సంక్షేమం సాధ్యమని, సుజనా గెలిచి మంత్రి కావడం ఖాయమని నూకానమ్మ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పైల సోమినాయుడు, అలాగే కనిశెట్టి లక్ష్మణరావు, మాజీ మేయర్ తాడి శకుంతల, భానుప్రకాష్, తమ్మున దుర్గారావు, ఆదిత్య, రాజేష్, పీసాకుట్టి తదితరులు పాల్గొన్నారు. కల్పించి నాకు ఈ స్టేజ్ ఎక్కించే గౌరవం దక్కించిన సుజనా చౌదరి గారికి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. సోమనాయుడు అన్న గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అడ్డూరి శ్రీరామ్ గారికి నా నమస్కారాలు. అలాగే ఈరోజు అన్నగారు మిమ్మల్ని కష్టపడి మేము గెలిపించుకుంటాం. మా నోగాలమ్మ అక్క చెప్పినట్టుగా మీరు మినిస్టర్ అవుతారు. ఈ సందర్భంగా మాది ఒక చిన్న కోరిక, మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం సార్, తప్పకుండా మేము కష్టపడతాం. అలాగే మీరు మా ఎమ్మెల్యే అయ్యాక, మినిస్టర్ అయ్యాక మాది ఒక చిన్న కోరిక, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మొత్తం అమ్మ నుంచోండి, వాళ్ళంతా నా కుటుంబ సభ్యులండి. మొత్తం కోకోనట్ వెండర్స్ మొత్తం అమ్మవారి గుడి దగ్గర షాపులు తీసేయడం వల్ల రోడ్డు మీద నుంచొని ఎండలో వ్యాపారం చేసుకుంటున్నారు. ఇల్లు అమ్మవారి గుడి ఒట్టుకొక్కలైపోయారు. మా కమ్యూనిటీ కానీ మొత్తం అందరూ ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళకి ఒక మార్గం చూపించండి. వచ్చాక వాళ్ళకి ఒక ఇల్లు, వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి ఒక ప్లేసు. నా తరఫున మీకు ఇదే నా రిక్వెస్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వృద్ధులకు, అవ్వాతాతలకు ఇంటి వద్దకే అందుతున్న పెన్షన్లు రాకుండా అడ్డుకున్న నీచుడు చంద్రబాబేనన్న ముఖ్యమంత్రి. వాలంటీర్ వ్యవస్థలను అడ్డుకోవడమే కాకుండా తప్పుడు మాటలు మాట్లాడడం దౌర్భాగ్యమని స్పష్టం చేసిన జగన్. రోడ్ల మీదకు వచ్చి పోరాటం తనకేమీ సరదా కాదని, ప్రజల కోసం రాజకీయాలకు వచ్చానని స్పష్టం చేసిన జనసేనాని. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా యలమంచిల నియోజకవర్గం వారాహి విజయయాత్రలో పాల్గొన్న పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పలు ప్రాంతాల్లో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం వేడుకలు. పెందుర్తి మండలం సింహపురి కాలనీ నందు 8వ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన కామ్రేడ్లు. అనకాపల్లి మండలం మాకవరం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల చేపట్టిన ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన. మండల పరిషత్ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్తో కలిసి ఇంటింటా తిరిగి ఫ్యాన్కు ఓటు వేయాలని కోరిన భరత్ కుమార్. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.